హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో ఎఫ్బిఓకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన టాపిక్స్. ఇవి లాస్ట్ టైం జరిగేటువంటి ఎఫ్బిఓ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 10 క్వశ్చన్స్ మనకి ట్రిగ్నోమెట్రీ నుండి వచ్చాయి. మరొక 3-4 క్వశ్చన్స్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి వచ్చాయి. సో మీరు ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మినిమం మీకు 10 to 15 మార్క్స్ అనేటివి స్కోర్ చేయడం జరుగుతుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మనం కమింగ్ టు ద క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే అవి ఎలా అడిగారు, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూస్తే మీకు కాన్సెప్ట్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది మీకు ఒక ఐడియా వస్తుంది. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ సైన్ 50 + 8 మైనస్ కాస్ ఆఫ్ 40 degrees మైనస్ టీటా ప్లస్ tan 1 into tan 10 into tan 20 into tan 70 into tan 80 into tan 89 ఈక్వల్స్ టు హౌ మచ్. ఇక్కడ మనకి సింపుల్గా మనకి తెలుసు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. a + b = 90 అయితే సైన్ వాల్యూ అండ్ కాస్ వాల్యూ రెండు కూడా సేమ్ కదా. సో 50 + θ 40 - θ ఇది రెండింటిని యాడ్ చేశారనుకోండి మీకు ఏమొస్తుంది, 90 degrees వస్తుంది. కాబట్టి ఇవి రెండు సమానం. సో రెండు ఈక్వల్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొకటి కూడా ఉంది, a + b = 90 degrees అయితే tan a into tan b ఈక్వల్స్ టు 1. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 అంటూ ఒక 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే అది వినలేదో అది ఒకసారి వినండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, tan 1 degree into tan 89 degrees ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. tan 10 degrees into tan 80 degrees 1 and tan 20 degrees into tan 70 degrees 1. So 1 into 1 total 1. So therefore answer finally 0 + 1, nothing but 1 వస్తుంది. సో ఇలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. Now coming to the second question, in triangle OPQ, angle P = 90 degrees, OP = 7 centimeters and OQ minus PQ = 1 centimeters, then cos Q = how much? సో మనం ఏం చేయాలి కదా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇందులో రైట్ యాంగిల్ ఎటు P ఇచ్చాడు, OQ. ఓకే, నెక్స్ట్ మనకి OP = ఎంత ఇచ్చాడు, 7 centimeters ఇచ్చాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ OQ అండ్ PQ = 1 ఇచ్చాడు. మనకు తెలుసు పైథాన్ ట్రిప్లెట్స్ మనకి షార్ట్ కట్స్ కొన్ని చెప్పానుగా, స్టాండర్డ్ పైథాన్ ట్రిప్లెట్స్ 7, 24, 25. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి 24, 25 డిఫరెన్స్ ఎంత, 1. ఇక్కడ కూడా మనకు క్వశ్చన్లో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. అంటే మనకు కావాల్సిన పైథాన్ ట్రిప్లెట్ ఇదే అండి, 7, 24, 25. సో ఇక్కడ హైపోటెనస్ 25, QP 24 తీసుకొని డైరెక్ట్గా మనకి కాస్ క్యూ అడుగుతున్నాడు కదా. కాస్ క్యూ అంటే ఏంటి, కాస్ అంటే అడ్జసెంట్, ఆసన్న భుజం బై హైపోటెనస్. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది, 24/25 వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి మనం ఏం చేయాలి కదా అంటే secant a into 1 - sin a into secant a plus tan a. సో ఇక్కడ మనకు వితౌట్ నోయింగ్ ద ఐడెంటిటీస్ మనకి ఈజీగా ఒక కాన్సెప్ట్ చెప్పాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను. సో దాన్ని ఫాలో అయితే ఈజీ అయిపోతుంది. ఏ వాల్యూ ఒక 30 degrees తీసుకోండి, ఓకేనా. అప్పుడు మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ secant 30 అంటే 2/√3 into 1 - sin 30 1/2 into 2/√3 plus tan 30 1/√3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2/√3 into 1/2 into 2/√3 plus 1/√3 3/√3. ఈ 2 క్యాన్సల్, మనకి రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది, 3/√3 into √3 3 క్యాన్సల్ అయితే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది, 1. ఇలా ఈజీగా మనకు ఆప్షన్ C ఇస్ కరెక్ట్. సో ఇలా ఈజీగా మనకు వితౌట్ నోయింగ్ ద ఐడెంటిటీస్ అవన్నీ తెలియకుండానే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకి లాంగ్ ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఎగ్జామ్లో టైం మిగలదు, కాబట్టి మనం ఈజీగా చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద వాల్యూ ఆఫ్ cos 1 degree, cos 2 degrees, cos 3 degrees, cos 4 degrees like so on up to cos 179 into cos 180. మనకి ఇక్కడ తెలుసు, ఇక్కడ ఇందులో మధ్యలో cos 90 కూడా ఉంటుంది కదండి. ఇది చిన్న లాజిక్,
మధ్యలో కాస్ 90 కూడా ఉంటుంది. కాస్ 90 మనకి ఎంత 0. సో 0 ఇంటూ ఎనీథింగ్, ఈ మిగతా వాల్యూస్ ఎంతైనా కావనివ్వండి, 0 ఇంటూ ఎనీథింగ్ వాట్ యూ విల్ గెట్ 0 కదా. సో ఆన్సర్ అనేది 0 అవుతుంది 4th క్వశ్చన్కి. ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మనకి 5th క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా టైమ్స్ రిపీట్ అయింది. సో 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ 8θ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రూట్స్ ఎన్ని టైమ్స్ ఇచ్చాడు, 3 టైమ్స్ ఇచ్చాడు కదా. సో కాస్ 8θని 2 ప్లస్ 2 కాస్ 8θ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది కాస్లలోనే వస్తుంది. సో 2 కాస్ వస్తుంది. కాకపోతే ఏ టీటా అనేది 2 టీటానా 2 కాస్ టీటానా అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎలా చేయాలి కదా అంటే 8ని ఇక రూట్ 3 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 3 టైమ్స్ 8ని ఆఫ్ చేయండి. 8/2 4, 4/2 2, మళ్ళీ 2/2 1, అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2 కాస్ టీటా. లేకుంటే మాకు ఇదంతా వద్దనుకుంటే టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి, మీకు అలా కూడా ఆన్సర్ మనకి ఆన్సర్ ఇది ఫైనల్ వాల్యూ 2 వస్తుంది. సో ఇందులో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా సింపుల్గా. ఇన్ కేస్ మీకు ఇంకొక చిన్న మనకి ఏంటంటే లాజిక్ అండి, 2 ప్లస్ 2 కాస్ 8θ ఇచ్చాడు కాబట్టి ఇలా 2 కాస్ టీటా అని వచ్చింది. సో ఇక్కడ 2 మైనస్ 2 కాస్ టీటా అని ఇస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే 2 సైన్ టీటా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇది యాక్చువల్ ప్రొసీజర్లో చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం సింపుల్గా లాజికల్గా ఎలా చేయాలనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇఫ్ tan a ప్లస్ sin a ఈక్వల్స్ టు m అండ్ tan a మైనస్ sin a ఈక్వల్స్ టు n, దెన్ m² మైనస్ n². సో అది కనుక్కోవాలి. మనకు తెలుసు ఇక్కడ m² మైనస్ n² అంటే ఏమని రాయొచ్చు, m ప్లస్ n ఇంటూ m మైనస్ n. సో m ప్లస్ n ఏమవుతుంది 2 tan θ tan a, అండ్ m మైనస్ n 2 sin a అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 4 tan a ఇంటూ sin a. ఇలా వచ్చేస్తుంది. సో మనకి కావాల్సింది ఏంటిది, mn స్క్వేర్ రూట్ ఆఫ్ m/n స్క్వేర్ రూట్ ఆఫ్ mn 4 స్క్వేర్ రూట్ ఆఫ్ mn ఉంది కాబట్టి మనం ఫస్ట్ mn వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడికి ఇది ఆపేసేసి. సో ఆప్షన్స్లో అన్నిట్లలో చాలా టైమ్స్ 3 ఆప్షన్స్లో mn ఉంది కదా, ప్రోడక్ట్ కనుక్కుందాం. అప్పుడు ఏమవుతుంది tan స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a అవుతుంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో అప్పుడు మనకి sin స్క్వేర్ a కామన్ తీసుకున్నారు అనుకోండి, 1/cos స్క్వేర్ a మైనస్ 1. సో sin స్క్వేర్ a ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ a బై cos స్క్వేర్ a. సో మనకి ఏమవుతుంది ఆన్సర్, sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a tan స్క్వేర్ a అండ్ 1 మైనస్ cos స్క్వేర్ a sin స్క్వేర్ a. అప్పుడు mn ఈక్వల్స్ టు tan స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ a. అప్పుడు tan a sin a ఏమవుతుంది, రూట్ mn అవుతుంది. సో కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, రూట్ mn ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 7th క్వశ్చన్. ఇక్కడ 7th క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 ఆఫ్ కాస్ 58 degrees బై sin 32 degrees మైనస్ రూట్ 3 ఆఫ్ కాస్ 8 degrees 38 degrees ఇంటూ cosec 52 బై tan 15 ఇంటూ tan 60 ఇంటూ tan 75. ఒకసారి ఆ క్వశ్చన్ని మనకి ఒకసారి రాస్తాను చూడండి. 2 cos 58 by sin 32 minus root 3 of cos 38 degrees into cosec 52 by tan 15 degrees into tan 60 degrees into tan 75. ఈ వాల్యూ మన అడుగుతున్నాం. మనకు తెలుసు ఇక్కడ 58 ప్లస్ 32 90 కదండి. అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు కాస్ సైన్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్, ఈక్వల్ అంటే మనకి 1 వస్తుంది. 2 మైనస్ 2 1 2 మైనస్ రూట్ 3 ఇంటూ కాస్ 38 ఇంటూ కోసెక్ని మనం ఏమని రాయొచ్చు, కోసెక్ 52ని మనకి అంటే సీకెండ్ 38 అని రాయొచ్చు.
కాస్ అండ్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్. ఓకే, ఆ స్టెప్ కూడా రాస్తాను. కాస్ 38 ఇంటూ కొసెక్ 52ని ఏమని రాయొచ్చు సింపుల్గా సీకెంట్ 38 డిగ్రీస్ అని రాయొచ్చు బై tan 15 ఇంటూ tan 75. ఇక్కడ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 90 డిగ్రీస్ కదా, కాబట్టి tan 15 ఇంటూ tan 75 1 అవుతుంది. అండ్ tan 60 వాల్యూ మనకు తెలుసు √3 అవుతుంది. సో ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ √3 క్యాన్సర్. 2 మైనస్ కాస్ 38 ఇంటూ సీకెంట్ 38 క్యాన్సల్ అవుతుంది 1 అండి. ఓకేనా, కాస్ అండ్ సీకెంట్ ఆర్ రెసిప్రోకల్ కాబట్టి. సో అప్పుడు 2 మైనస్ 1 ఆన్సర్ 1 వస్తుంది. సో ఇలా సింపుల్గా చేసేస్తే అయిపోతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. ఇఫ్ a plus b ఈక్వల్స్ టు 90 degrees, then square root of tan a into tan b plus tan a into cot b by sin a into secant b. సో ఇక్కడ ఏమి లేదు, మీరు సింపుల్గా మనకు tan a into tan b అంటే 1 అవుతుంది. నెక్స్ట్ sin a అండ్ secant b, ఇక్కడ a and b ఆర్ మనకేంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఇది మనకి సీకెంట్ కాస్త ఏమవుతుంది కోసికెంట్ ఏ అవుతుంది. అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. tan a ఇంటూ tan b మిగులుతుంది. సో అప్పుడు ఆన్సర్ మనకు సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే మనకి ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan a ఇంటూ tan b బై sin a, ఇది కూడా 1 అయిపోతుంది. మనకి ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 ప్లస్ tan a ఇంటూ tan b, tan a వాల్యూ 30 డిగ్రీస్, tan b వాల్యూ 60 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. అవి రెండు కూడా మనకి అవుతుంది tan a, మనకి tan a ఏమవుతుంది సారీ cot b, ఇది cot b కూడా 60, tan a ఇంటూ cot b √3 1 ప్లస్ 1 బై √3 ఇంటూ 1 బై √3 బై 1 స్క్వేర్ రూట్. సో అప్పుడు మనకేమొస్తుంది 1 ప్లస్ 1 బై 3 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 2 బై √3 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 2 బై √3కి ఈక్వల్ అవుతుంది sin 30 కాదు, ఎందుకంటే ఏ వాల్యూ మనం 30 డిగ్రీస్ తీసుకున్నాం, బి వాల్యూ 60 డిగ్రీస్ తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ కాట్ ఏ, మనకేమవుతుంది కాట్ ఏ అనేది 1 బై సారీ ఇక్కడ కాట్ 30 కాబట్టి √3 అవుతుంది, ఇది కూడా కాదు. సో tan 30 అంటే 1 బై √3 అవుతుంది, ఇది కూడా కాదు. సీకెంట్ 30 అంటే 2 బై √3. సో ఆప్షన్ 4 అనేది ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఏం చేశాడంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది. ఓకేనా, ట్రిగ్నామెట్రీ నుండి మనకు ఆల్మోస్ట్ ఆల్ 10 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుండి కూడా అడిగాడు. ఫ్రమ్ ద ఈ కింద పర్టికులర్ tan 38 డిగ్రీస్ 53 డిగ్రీస్ 38 మినిట్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ 53 డిగ్రీస్ అయినప్పుడు ఇదండి, మనకి ఎక్స్ట్రా 38 మినిట్స్ ఉంది కదా, 38 మినిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 36. సో 1.3270కి 0.3564 యాడ్ చేసేసుకొని అందులోకి వెళ్ళి మనకి ఇప్పుడు 36, మనకి ఇంకా 2 డిగ్రీస్ ఎక్స్ట్రా ఉంది కదా, సో 1.6ని తీసేయాలి. ఓకేనా, 1.6ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ నియరెస్ట్ 1.3కి నియరెస్ట్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇక్కడ ఏం చేశాడంటే కాస్ వాల్యూ ఇచ్చాడు, మనకి యాంగిల్ కనుక్కోమంటున్నాడు. అంటే కాస్ టీటా ఈక్వల్స్ టు 0.4457 అయితే మనకు యాంగిల్ టీటా ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 0.4457 అనేది ఇక్కడ మనకు టేబుల్లో చూడండి 4540 అంటే ఎప్పుడు ఉంది 63 డిగ్రీస్, అంటే 63 డిగ్రీస్కి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండెడ్గా సో ఇందులోకి వెళ్ళి మనకి ఎంత ఉంది, మనకు ఎన్ని మినిట్స్ ఉందో చూసుకోవాలి. సో ఆన్సర్ మనకు 63 డిగ్రీస్ 32 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనికి దగ్గర ఉంది కాబట్టి. ఓకే, సో ఇలా మనకి వాల్యూస్ ఇచ్చి యాంగిల్స్ కనుక్కోమన్నాడు, యాంగిల్స్ ఇచ్చి మినిట్స్లో అది కూడా. ఓకేనా, యాంగిల్స్ ఇచ్చి వాల్యూ కూడా కనుక్కోమన్నాడు. ఇలా మనకి ట్రిగ్నామెట్రీ నుండి 10 క్వశ్చన్స్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుండి 4 to 5 క్వశ్చన్స్ అడిగారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ట్రిగ్నామెట్రీ
అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మరియు మెన్సురేషన్ అనే కాన్సెప్ట్స్ ఫస్ట్ పర్టికులర్గా చేస్తే చాలా మటుకు స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.